అనంతపురం జిల్లా కక్కలపల్లి మామిడి మార్కెట్లో మామిడి ధరలు కాస్త జోరందుకున్నట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్ కుమార్ తెలిపారు. గత 2 రోజులుగా మామిడి ధరలు నేల చూపులు చూస్తూ దాదాపు బేనిష టన్నుకు 10 నుంచి 15 వేలు తగ్గుముఖం పడిన విషయం తెలిసిందే. కానీ శనివారం ఉదయం నుండి మామిడి మార్కెట్కు చేరుకున్న బేనిషాకు అత్యధిక ధరగా గరిష్టంగా టన్ను 52,000 వరకు ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్ కుమార్ తెలిపారు. గురు శుక్రవారాల్లో బేనేషా రకం మామిడి మార్కెట్ యార్డులో ధరలు నేల చూపులు చూస్తూ టన్ను 32, 35, 40 వేల రూపాయలు ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేశారని, శనివారం ఉదయం నుండి మంచి పక్వానికి వచ్చిన కాయలు మరియు రంగు బరువు ఉండడంతో ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు బంగినపల్లి మామిడిని అత్యధిక ధర 52,000 కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాక కాస్త రంగు తక్కువ పక్వానికి రాని బేనేషా రకం అంటే బంగినపల్లి మామిడిని ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు గరిష్ట అంటే తక్కువ ధర 20,000 కూడా కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ధరలు చివరి వరకు ఇలాగే ఉంటాయంటే చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. ఇతర రకాల మామిడి ధరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మల్లికా రకం టన్ను గరిష్టంగా 45, 46 వేల వరకు కొనుగోలు చేసినట్లు ఆయన అన్నారు. కనిష్టంగా అంటే అతి తక్కువ ధర కాయ సైజు రంగు బరువు బట్టి 20,000 కూడా ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక హిమాయత్ రకం మామిడి టన్ను గరిష్టంగా 35,000 నుండి 40,000 వరకు కొనుగోలు చేసినట్లు ఆయన అన్నారు. అంటే కనిష్టంగా స్వల్ప ధర 15,000 నుండి 16, 17,000 నుండి ప్రారంభమయ్యి అత్యధికం గరిష్టంగా 41,000 వరకు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు హిమాయత్ రకం మామిడి కొనుగోలు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సరాసరి విక్రయాలు దాదాపు ప్రతి ఒక్కటి కాయ రంగు పక్వం మంచి సైజు ఉండే కాయలను ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు ఎంత లేదన్న టన్ను 20,000 పైబడి కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మంచి పక్వానికి వచ్చిన కాయలను అనంతపురం కక్కలపల్లి మామిడి మార్కెట్ యార్డుకు తరలిస్తే గిట్టుబాటు ధరలు రైతులకు లభిస్తున్నాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ये